యాజ్ యూ సౌ సో షల్ యూ రీప్. యాజ్ యూ సౌ అంటే ఏ పంట అయితే మనం నాటుతామో సో షల్ యూ రీప్ ఆ పంటనే కోస్తాము. అంటే ఇక్కడ ఇది ఒక కొటేషన్. మనం ఏది మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందని అర్థం. వన్ నైట్ 3 thieves stole a lot of money from a rich man's house. వన్ నైట్ ఒక రాత్రి, 3 thieves అంటే సబ్జెక్ట్, స్టోల్ అంటే V2, a lot of money from a rich man's house అంటే ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. థీవ్స్ అంటే ముగ్గురు దొంగలు, 3 thieves స్టోల్ అంటే V2 దొంగతనం చేశారు. V1 ఏమో స్టీల్, V2 నేమో స్టోల్, V3 ఏమో స్టోలెన్, V4 సరికే స్టీలింగ్. ఆ లాట్ ఆఫ్ మనీ చాలా డబ్బుని, ఫ్రమ్ ఆ రిచ్ మ్యాన్స్ హౌస్ ఒక ధనవంతుడి ఇంటి నుంచి వారు దొంగతనం చేశారు. దే పుట్ ద మనీ ఇన్ ఏ బ్యాగ్. వారు ఆ డబ్బుని సంచిలో పెట్టుకున్నారు. ఇన్ ఏ బ్యాగ్ అండ్ మరియు వెంట్ అంటే V2 ఇంటూ ఆ ఫారెస్ట్ ఒక అడవిలోకి వెళ్ళారు. దే ఫెల్ట్ వెరీ హంగ్రీ. వారు ఫెల్ట్ V2 వర్బ్ 2లో ఉంది. వారు బాధపడ్డారు. వెరీ హంగ్రీ చాలా ఆకలిగా, అంటే వాళ్ళకి చాలా ఆకలిగా ఉంది అని అర్థం. దేర్ వాజ్ నో ఫుడ్. దేర్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ వాజ్ ఏమో V2 పాస్ట్ బీ ఫామ్, గతంలో ఉంది అని చెప్పడానికి వజ్ వాడతాం. ప్రజెంట్ అయితే ఈజ్ యామార్, పాస్ట్ అయితే వజ్ వర్ ఉపయోగిస్తాం. వజ్ నో ఫుడ్ ఆహారం లేదు. ఇన్ ద ఫారెస్ట్ ఆ అడవిలో ఆహారం లేదు. సో వన్ ఆఫ్ దెమ్ వారిలో ఒకరు వెంట్ టు ఏ నియర్ బై విలేజ్. వారిలో ఒకరు వెళ్ళారు టు ఏ నియర్ బై విలేజ్ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళారు. టు బై ఫుడ్ ఆహారాన్ని కొనడానికి. ద అదర్ 2 మిగిలిన ఇద్దరు రిమైన్డ్ ఇన్ ద ఫారెస్ట్ వారు అడవిలో ఉన్నారు. టు టేక్ కేర్ ఆఫ్ ద బ్యాగ్ ఆ బ్యాగ్ ఆఫ్ మనీ ఆ డబ్బులను సంచిని చూడటానికి వాళ్ళిద్దరు ఉన్నారు ఆ అడవిలోనే. ద థీఫ్ దట్ వెంట్ ఫర్ ఫుడ్. ద థీఫ్ ఒక దొంగ వెళ్ళాడు కదా, అతడు వెంట్ ఫర్ ఫుడ్ హ్యాడ్ యాన్ ఎవిల్ ఐడియా అతనికి ఒక చెడ్డ ఆలోచన కలిగింది. హ్యాడ్ అంటే పాస్ట్ బీ ఫామ్, ఇప్పుడు కలిగి ఉంటేనేమో హ్యాజ్ వాడతామండి, పాస్ట్ అయితే హ్యాడ్ ఉపయోగిస్తాం. హీ ఏట్ హిజ్ ఫుడ్ అట్ ఏ హోటల్. అతను తిన్నాడు. ఈట్ అంటే V1, V2 అయితే ఏట్, V3 అయితే ఈటెన్. అతను తిన్నాడు. హీజ్ ఫుడ్ అట్ ఏ హోటల్ ఒక హోటల్లో అతను భోంచేశాడు. దెన్ హీ బాట్ ఫుడ్. బాట్ అంటే ఇక్కడ V2 కొన్నాడు. బై అంటే V1, V2 ఏమో బాట్, V3 కూడా బాటే, V4 అయితే బయ్యింగ్. అతను కొన్నాడు ఫుడ్ ఆహారం ఫర్ హీజ్ 2 mates మిగిలిన అడవిలోని ఇద్దరికి కూడా ఇతను ఆహారం కొన్నాడు. ఇన్ ద ఫారెస్ట్ హీ మిక్స్డ్ అ స్ట్రాంగ్ పాయిజన్. అతను కలిపాడు అ స్ట్రాంగ్ ఒక బలమైన, పాయిజన్ విషాన్ని, విత్ ద ఫుడ్ ఆ ఆహారంలో. హీ థాట్ అతను ఆలోచించాడు. థింక్ అంటే V1, థాట్ అంటే V2. అతను ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? దోజ్ ఎవరైతే, టు విల్ ఈట్ దిస్ పాయిజన్ ఫుడ్ ఎవరైతే అంటే ఆ అడవిలో ఉన్న ఇద్దరు. విల్ ఈట్ అంటే సింపుల్ ఫ్యూచర్ జరగబోయేది, విల్ ఉంది, ఈట్ ఉంది జరగబోయేది. తింటారో ఈ ఆహారాన్ని అంటే విషపూరితమైన ఆహారాన్ని, అండ్ డై వాళ్ళు చనిపోతారు. దెన్ ఐ విల్ గెట్ ఆల్ ద మనీ ఫర్ మై సెల్ఫ్. ఐ ఉంది, విల్ ఉంది, గెట్ ఉంది అంటే సింపుల్ ఫ్యూచర్. నేను అప్పుడు ఆ డబ్బు అంతా కూడా నాదే అవుతుంది కదా అని చెప్పేసి అతను ఆలోచించాడు. మీన్ వైల్ ద 2 wicked men in the forest decided to kill their mate on his return. ఇక్కడ ఎలా ఆలోచిస్తూ ఉంటే ఇతను అక్కడ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దొంగలే కాబట్టి, దుష్టులే కాబట్టి, విక్కెడ్ మెన్ అంటే దుష్టులు. ఇన్ ద ఫారెస్ట్ డిసైడెడ్ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. టు కిల్ దేర్ మేట్ ఆన్ హిజ్ రిటర్న్ అతను తిరిగి వచ్చిన తర్వాత అతను కూడా చంపేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. దే థాట్ వారు ఆలోచించారు. దట్ ఏమని, దే వుడ్ దెన్ డివైడ్ ద మనీ బిట్వీన్ ద 2 of them
వారేం ఆలోచించారంటే ఇక ఆ డబ్బుని డివైడ్ చేసుకుందాం. వుడ్ అంటే బహుశా ఎప్పుడైనా సరే మనకి డౌట్ ఉందనిపిస్తే వుడ్ ఉపయోగించాలి. దెన్ డివైడ్ పంచుకుందాము ద మనీ బిట్వీన్ 2 of them. ఆ అడవిలో ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఇలా ఆలోచించారు. ఆల్ ద 3 wicked men carried out their cruel plans. ఇక ముగ్గురు దొంగలు దుష్టులు కూడా ఏం చేశారంట, క్యారీడ్ ఇక వాళ్ళు అమలు పరిచారని అర్థం. అవుట్ దేర్ క్రూయల్ ప్లాన్స్, వారి యొక్క పథకాలు అంటే వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా వాళ్ళు అమలు చేశారు. ద థీఫ్ హూ వాంటెడ్ ఆల్ ద మనీ ఫర్ హిమ్సెల్ఫ్ కేమ్ టు ద ఫారెస్ట్. ఆ దొంగ ఎవరైతే హోటల్కి వెళ్ళాడో, హూ వాంటెడ్ ఆల్ ద మనీ, ఆ డబ్బంతా నాకే కావాలనుకున్నవాడు, కేమ్ వచ్చాడు, వీటు టు ద ఫారెస్ట్ ఆ అడవికి, విత్ ద పాయిజన్ ఫుడ్ అంటే విషపూరితమైన ఆహారంతో అతను వచ్చాడు. ద 2 men ఇన్ ద ఫారెస్ట్ ఆ అడవిలో ఉన్న ఇద్దరు కూడా ఫెల్ అపాన్, ఫెల్ అంటే ఫాల్ అంటే పడటం, ఫెల్ అంటే పడ్డారు అని అర్థం. అపాన్ హిమ్ అతని మీద పడి, అండ్ కిల్డ్ హిమ్ అతన్ని చంపేశారు. కిల్డ్ అంటే వీటు. దెన్ దే ఏట్ ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, దే ఏట్ వాళ్ళు తిన్నారు. ద పాయిజన్డ్ ఫుడ్ విషపూరితమైన ఆహారాన్ని, అండ్ డైడ్ వాళ్ళు చనిపోయారు. దస్ ఈ విధంగా దీస్ ఎవిల్ పీపుల్ చెడుగా ఆలోచించే వీళ్ళు మెట్ విత్ అన్ ఎవిల్ ఎండ్ అంటే చెడుతోనే అంతమయ్యారు అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.